మహాగణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు చెల్లిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి. ప్రతిరోజు కూడా మనం ఇలా వాక్యం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించాలి. ముందుగా మరి మీరు వింటున్న మీరందరూ కూడా మీ ఆత్మలు ఫలింపచేయాలనే ఉద్దేశంతో వాక్యం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆలోచనతో నేను మీకు అందరికీ ఈ వాక్యాన్ని నాకు తెలిసినంత వరకు నేను చదివి చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి. ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు ఎన్నో లెక్కలకు మించి ఉన్నవి. మరి మనమైతే మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసి ఉన్నారు ఆయన. అయినా మనం గ్రహింపలేకుండా ఉన్నామేమో. చూసుకుందాం. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసులో ఆయన ఈ లోక యాత్రకు వచ్చి మరి 3.5 సంవత్సరం మన కోసం ఆయన సేవ చేశారు. ఆ సేవా భాగంలో ఎంతమందికి ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారో మనం చూసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, రోజులాగే ఈరోజు కూడా వాక్య భాగంలోకి వెళ్దాము. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించుకున్నారా? ప్రభు కృతజ్ఞతలు చెప్పారా? ఈరోజు మరి ఒక రోజులోకి వచ్చున్నాం. ప్రభా, మాకు ఈ రోజు ఇచ్చేందుకు నీకు నిండా వందనాలయ్యా. ఈరోజంతా తండ్రి నీ కృపలో దాచి భద్రపరిచి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృప నాకు దయచేయ. నీకు ఇష్టంగాని కార్యము ఏ సాతాను కూడా నన్ను ప్రేరేపించక చేయకూడమని ప్రార్థించారా? మంచిది ప్రియులారా, ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నందుకు మీరందరూ కూడా చాలామంది వింటున్నారు, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అలాగే లైక్ కూడా చేస్తున్నారు. ఇంకా ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ కూడా చేయండి. ఒకవేళ వాక్యము వినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివి కొద్దిగానే విని దేవునిలోకి వస్తారు, దేవుని గురించి తెలుసుకుంటారు. మన నిజ రక్షక గురించి అందరూ తెలుసుకోవాలనే మన ఆశ కనుక వీలైనంత వరకు షేర్ కూడా చేయండి. పిల్లరా, రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. యేసు ప్రభు వారి కాలంలో ఎన్ని ఆశ్చర్యక్రియలు చేశారో, ఎన్ని సూచక క్రియలు చేశారో కొన్నింటిని మాత్రమే మనం చూసుకుంటున్నాం కొద్దిగా. మరి ఈ రోజున ఎవరి గురించి ఎలా తెలుసుకున్నామో, దేవుడు ఏ వాక్యం మనకిస్తాడో, ప్రభు ఏ మాట మనతో మాట్లాడిస్తాడో మరి ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా స్తుతించి ఆయన్ని, ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. జీవన పదములు చీకాటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవితాశలు పెంచ. జీవాహారము రమ్ము చిరజీవనము నిచ్చి జీవిత క్షుధ తీర్చుము. ఎందుకండి ఈ పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? మన జీవిత క్షుధ తీర్చేదానికి, మనకి జీవాహారం ఇచ్చేదానికి ఆయన 5 యవల చిన్న రొట్టెలు, 5 చిన్న చేపల్ని ఎంతమందికి దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసి వాటిని అభివృద్ధి చేసి ఎంతమంది కడుపులు నింపారో ఈరోజు మనం చూసుకోబోతున్నాం. అందుకోసమే ఈ పాట పాడాను. పిల్లరా, రండి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను గారు తన సువార్తలో చెప్పిన మాటలు ఇవి. ప్రభు గారు చేసిన సూచక క్రియలు మనకు చూపిస్తున్నారు, మనం చదువుకున్నాం. ఎంత గొప్పగా ఆయన తనను తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి మనకి కావలసిన సపర్యలు చేస్తున్నారు. నిన్నటి రోజున చెప్పుకున్నాం ప్రియులారా, మీరు అందరూ విన్నారో లేదో. బేతెస్దా కోనేరు దగ్గర మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని మరి దేవుడు వచ్చి, యేసుప్రభు వారు వచ్చి ఆ కోనేటిలో దిగకుండానే స్వస్థత కలిగించాడు. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న ఆయన, ప్రభు వారికి ఎంత వయసు ఉంది? 30 సంవత్సరాలు ఉంది. కానీ ఆయనకి 12-13 సంవత్సరాల నుంచి వయసులో తీసుకొచ్చి అక్కడ వేసి ఉంటారు. కానీ ఈయన మాత్రం చిన్నవాడు. యేసుప్రభు వారు అయినప్పటికీ, చిన్నవాడు అయినప్పటికీ మన యొక్క బాధలు ఆయనకి తెలుసు. ఆ కోనేటి దగ్గర పడి ఉన్న ఆయనకి చివరిలో చెప్పారు, ఆలయంలో కలిసినప్పుడు, నిన్నే కదా నేను బాగు చేసింది, ఇక వెళ్ళి జాగ్రత్తగా ఉండము, పాపము చేయకమని చెప్పాను. అంటే పాపంతో కూడినదే రోగము. అర్థమైందా ప్రియులారా? పక్షవాయువు గలవారిని కూడా మంచం ఎత్తి ఆ పైనుంచి దించినప్పుడు ప్రభువారు కూడా చెప్పింది అదే. ఆయనతో చెప్పింది అది. వారి విశ్వాసం చూసి
ఎవరి విశ్వాసము? తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి ఈ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎక్కడైనా రోగం పోయిందయ్యా వెళ్ళిపో అని చెప్తారు, కానీ పాపం గురించి దేవుడు చెప్పాడు ఇక్కడ. అలాగే ప్రియులారా, ఈరోజు మనం ఆయన దీవించి ఆశీర్వదించిన ఆహారము చిన్నదైనా ఎంత ఎక్కువైపోయినదో ఈరోజు చూసుకున్నాం. 6వ అధ్యాయంలో యేసు తిబెరియ సముద్రం అనగా గలిలయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళిన. అద్దరికి ఎప్పుడు అద్దరికి వెళ్తూనే ఉంటారు. ఆయన స్థానం అది. అద్దరంటే అవతలని చెప్పినాను. అవతలంటే పరలోక రాజ్యానికి సంబంధించినది. అద్దరికి మనల్ని తీసుకెళ్లాలని ఎప్పుడు ఆయన తాపత్రయపడుతూనే ఉంటారు. ఆయన మాటల ద్వారా, ఆయన బోధ ద్వారా, బోధకుడు కదా ఆయన, మనల్ని అద్దరికి తీసుకెళ్లాలని ఆశతో ఆయన కష్టపడుతూ ఉన్నారు మన కోసం. వెళ్ళినప్పుడు రోగుల ఎడల ఆయన అనేక సూచక్రియలు చేశాడు. అక్కడ ఉన్న వారందరికీ అనేక సూచక్రియలు చేశాడు. కానీ యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. బహుజనులు ఆయనను వెంబడించారు. బహుజనులు వచ్చారు, చాలామంది వచ్చారు. ఆయన బోధ చెప్తున్నప్పుడు వినాలని చాలామంది ఆశతో వచ్చారు. ఆయన బోధ వింటున్న ఆయన వెంటబడి వెళ్తూనే ఉన్నారు. ఆయన వెంటబడి వెళ్తున్నప్పుడు అందరూ పచ్చికలో కూర్చున్నారు. మొత్తం అక్కడక్కడ గుంపులు గుంపులుగా పటాలాలుగా కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వాళ్ళందరికీ కనపడాలని కొండ ఎక్కి కూర్చున్నారు. చూడండి ప్రియులారా, కొండ ఎక్కి కూర్చున్నారంటే ఆయన ఉండే స్థానం అది. అక్కడ నుంచి బోధిస్తున్నారు అందరూ వినాలని. మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన మాట ఇది. ఆయన పైనుండి బోధించేవాడు, కింద ఉండేవాడు కాదు. ఆయన స్థానం అది. అక్కడ బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది చూద్దామా? 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటున్నాము. యేసు కన్నులెత్తి బహుజనుల యొద్దకు వచ్చి చూచి, అందరూ వచ్చారు చూశారు ఆయన. వీరందరూ భుజించుటకు ఆహారం ఎక్కడి నుండి? నా కోసం వీరంతా వచ్చారు కదా, వీరికి ఏదైనా భోజనం పెట్టాలనుకున్నారు. అనుకొని అక్కడున్న ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పుని పిలిచి, తన శిష్యుడైన ఫిలిప్పు మనం వీరందరికీ ఏదైనా భోజనం పెడదాము, ఎందుకంటే వీళ్ళు మనతోటే వస్తున్నారు, వీళ్ళకి ఆకలి అవుతుంది కదా. చూడండి ప్రియులారా, దేవునికి మన ఎడల ఎంత గుర్తుందో. మన ఆకలి ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు, మన సమస్యలు ఆయనకు తెలుసు. వాక్యం ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు మీరందరూ విని గ్రహించుకోవాలి. కల్పనా కథలు మనకు అవసరం లేదు. వాక్యంలోని ఎన్నో ఉన్నాయి మనకు కథలు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు కథలుగా చరిత్రలో మిగిలిపోయి ఉన్నాయి. వచ్చి అడిగారంట ఫిలిప్పుని అడగాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుసు ఆయన ఏం చేయాలో. ఆయనకు తెలిసి ఉండి కూడా ఆయన ఫిలిప్పుని ప్రశ్నిస్తున్నాడు. మన జీవితం ఎలా డిజైన్ చేయాలో ఆయనకు తెలుసు. అయినా కూడా మనల్ని ప్రశ్నించేదానికి, మనల్ని చూసేదానికి మనకు ఒక శ్రమ పెడతాడు దేవుడు. అలాగే ఫిలిప్పుని అడిగినప్పుడు ఫిలిప్పు చెప్తున్నాడంట, అయ్యా ఏమి చేయనయ్యుండేనో తాను ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు, మనల్ని పరీక్షించుటకే, ఫిలిప్పుని పరీక్షించుటకు యేసుప్రభు వారు అడుగుతున్నారు. మనం ఇంతమందికి భోజనం పెట్టాలి కదా, ప్రయత్నిద్దామా, ఏం చేద్దామని ఫిలిప్పుని ఒక సలహా అడుగుతున్నాడు. ఆయన ఏమి చేయనయ్యుండేనో ఆయనకు తెలుసు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకొనుటకైనాను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన. ఏమయ్యా, యేసుప్రభు వారు జీవాహారం ఇచ్చే తండ్రి, ఒక్కొక్కరు కొంచెం పెట్టినా కూడా ఇంతమందికి 200 దేనారాల రొట్టెలు తెచ్చినా కూడా 200 దేనారాల రొట్టెలు తెచ్చినా కూడా సరిపోవు. మరి మీరు ఎలా అంటున్నారు, ఇంతమందికి పెట్టలేము మనము అని ఆయన యొక్క నిర్లక్ష్యతకు గుర్తుగా చెప్తున్నాడు. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. పెట్టాలని ఉద్దేశం ఫిలిప్కి లేదు, పెట్టాలని ఆలోచన లేదు. పెట్టాలని ఆలోచన ఉంటే ఏదో విధంగా దాన్ని పాజిబిలిటీగా చెప్తారు, కానీ ఆయనకి పెట్టాలని ఉద్దేశం లేదు, పెట్టాలని ప్రయత్నించలేదు. ప్రభువారి మాటని గౌరవించే విధానంగా లేడు ఆయన ఆలోచనని యాక్సెప్ట్ చేసేటట్టు లేడు. ఆయన ఆలోచనని గౌరవించాలని లేదు. ఆయన ఆలోచనని పట్టుకొని ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలని లేదు. ఇంతమందికి మనం పెట్టలేమని చెప్పేస్తున్నాం. తర్వాత సీమోను అనబడిన పేతురు సహోదరుడైన అంద్రేయని అడిగాడు. ముందుగా ఫిలిప్పుని అడిగాడు, అది వీలవలేదు.
తర్వాత అంద్రేయుని పిలిచి అడిగాడు. అంద్రేయుని పిలిచి అడిగినప్పుడు అంద్రేయ ఏం చెప్పాడు చూద్దామా ప్రియులరా? 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నావు. కానీ చూడండి ప్రియులరా, ఈ ఫిలిప్పుని అడిగినప్పుడు అతను ఎవరి దగ్గరైనా ఏమైనా భోజన ఆహారం ఉందో లేదని వెతకాలని కూడా అనుకోలేదు. కానీ ఆంధ్రేయని అడిగినప్పుడు ఆంధ్రేయ ఒక చిన్నవారి దగ్గర 5 యవల రొట్టెలు 5 రొట్టెలు అని చెప్పలేదు, యవల రొట్టెలు అని ఉంది బైబిల్లో. చూడండి పిల్లరా, 5 యవల రొట్టెలు. యవలంటే అప్పటి రోజుల్లో ఒక తక్కువ రకం గోధుమలు, ఆ గోధుమలు పిండి పెట్టి ఆ పిండితో చేసిన రొట్టెల్ని యవల రొట్టెలు అంటారు. తక్కువ రకం, చాలా క్వాలిటీ తక్కువ, రేటు కూడా తక్కువే ఉంటుంది. అలాంటి రొట్టెను తీసుకొని 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ఒక బాలుడి దగ్గర. మరి ఇంతమందికి ఏమాత్రం సరిపోతాయి అయ్యా? ఇంతమందికి ఏమాత్రం అంటే అతను వెతికే ప్రయత్నం చేశాడు. ప్రభువారి మాట వినగానే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏమైనా తెచ్చుకున్నారేమో, అంటే బోధకు వచ్చేటప్పుడు ఎవరైనా భోజనాలు తెచ్చుకుంటారు కదా, అలాగే ఎవరైనా ఏమైనా తినటానికి తెచ్చుకున్నారేమోనని ఆంధ్రేయ ఆశపడ్డాడు. ఆంధ్రేయ వెతికాడు, ప్రభు మాట గౌరవించాడు ఆంధ్రేయ. బాగా వినండి ప్రియులారా, ఫిలిప్ అయితే ప్రయత్నం కూడా చేయలేదు, ఆంధ్రేయ అయితే ప్రయత్నం చేశాడు. అయ్యా, ఒక చిన్న బాలుడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రియులారా, మనం ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్నా పెద్ద చేపలు తెచ్చుకుంటాం. పెద్ద చేపలు తెచ్చుకున్నప్పుడు మరి మధ్యాహ్నం తింటాం, రాత్రికి తినేసరికి అయిపోతుంది. అది ఒక 4-5 ఉన్నా అయిపోతుంది ఆ కూరలు. కానీ ఈ చిన్న చేపలు ఎంతమందికి పెట్టాలి? అందుకని కొంచెం డౌట్తో దేవుడిని అడిగాడంట ఆంధ్రేయ. అయ్యా, ఇంతమందికి ఏమాత్రం ఇది? ఓకే, అవి చాలు, తీసుకురా అయ్యా, నువ్వు తీసుకురా, నీకెందుకు, నేనున్నాను కదా. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో. ఫిలిప్పుని ఏం చేయాలో తాను ఎరిగి ఉండి కూడా ఫిలిప్పుని అడిగాడు. ఆంధ్రేయని అడగక ముందే అతను తీసుకొచ్చి పెట్టేశాడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. తీసుకొచ్చి పెట్టినప్పుడు వాటిని దేవుడు ఆశీర్వదించాడు, ప్రార్థన చేశాడు. చేతుల్లో పెట్టుకొని వాటిని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన వెలిగించే దేవుడు, ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగుని ప్రతి ఒక్కరి హృదయంలో నింపాలనేది ఆయన ఆశ. ప్రతి ఒక్కరి కడుపు నింపాలని ఆశ. ఏ బిడ్డ ఆకలితో పాపంతో చావకూడదని ఆయన ఆశ. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఆయన ఆనందము ఆరాధన సమస్తం ఆయనే కనుక మన ఆకలి తీర్చేదానికి ఆయన 5 చిన్న యవల రొట్టెలు తీసుకొని, చిన్న చేపలు తీసుకొని వాటి ఆశీర్వదించి, చూడండి ప్రియులారా, పచ్చిక మీద కూర్చోబెట్టమని చెప్పాడు అన్నాడు. పచ్చికలో కూర్చోబెట్టండి, మట్టిలో కూర్చోవద్దు, ఎండలో కూర్చోవద్దు, నీరు లేని చోట కూర్చోదు. పచ్చిక అంటే ఎప్పుడు ద్రవం ఉంటూనే ఉంటుంది. అక్కడ అలా నీరు పదార్థం ఉంటేనే ఆ పచ్చిక పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చల్లని ప్రదేశంలో కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన వాటిని ఆశీర్వదించి విరిసేస్తూ ఉంటే కింద రాసులు పడిపోతుంది. ఆయన చేత్తో విరిసేస్తుంటే కింద రాసులు పడుతూనే ఉన్నాయి. ఆయన చేతుల రొట్టెలు అలాగే ఉన్నాయి, ఆయన చేతుల చేపలు అలాగే ఉన్నాయి. ఆ చిన్నవాడిని అడిగి ఆంధ్రేయ తీసుకొచ్చి యేసుప్రభు వారి చేతికిచ్చారు. యేసుప్రభు వారి చేతికిచ్చినప్పుడు యేసుప్రభు వారు వాటిని ఆశీర్వదించి ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి, ప్రభా ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారు. మనం తినే ఆహారంలో ఆ గంట పెట్టేటప్పుడు, ఆ అన్నం దబరలో, ఆ అన్నం ఒక గిన్నెలో గంట పెట్టేటప్పుడు ఏమాత్రం మనం ప్రార్థిస్తున్నాం, ప్రభా ఈరోజు నా కుటుంబానికంతా నీవు ఇచ్చిన ఆహారానికి స్తోత్రములయ్యా, కృతజ్ఞతలయ్యా, ఇది అందరు తినంగా మంచి ఆరోగ్యం కావాలి, ఇంకా మాకు సమృద్ధిని కలిగి చేయ, ఇచ్చినందుకు నీకు వందనాలు, లేనటువంటి వారికి దయచేయడని ఎప్పుడైనా ప్రార్థించారా మీరు? ఖచ్చితంగా ప్రార్థించండి. ఎప్పుడైతే గరిట ఆ గిన్నెలో పెడుతున్నారో
ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను నేను ఈ మాట. ఒకసారి ఆ గరిట ఆ గిన్నెలో పెడుతున్నప్పుడు ప్రార్థించండి, ప్రభువా ఈ అన్నం సమృద్ధిగా మాకు కావాలి, నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ రొట్టెలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి వడ్డించమని చెప్పారు. వారందరికి వడ్డించమన్నారు. మొత్తం రాసులు రాసులుగా నిండిపోతున్నాయి. సరే, ఆ పచ్చిక మీద అందరిని కూర్చోబెట్టారు. చూడండి ప్రియులారా, ఆ రోజులలో స్త్రీలను పిల్లలను లెక్కలో తీసుకోరు, పెద్దగా వాళ్ళని లెక్కించరు. స్త్రీలను పిల్లలను ఆ రోజుల్లో ఆ లిస్టులో లేకపోతే ఆ జనాభా లెక్కలో పెద్దగా వాళ్ళని గుర్తింపుగా తీసుకోరు. అందుకని వాళ్ళని లెక్క వేయద్దని చెప్పాడు దేవుడు. తర్వాత ఆ ఐదు రొట్టెలు 2 చిన్న చేపలు ఈ విరిసేయంగా ఆ రాసులు పడినప్పుడు అవి అందరికి పంచగా 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలను పిల్లలను లెక్కలేదు కదా, వాళ్ళు కూడా తిన్నారు. మొత్తం ఒక 20,000 మంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 10,000 మంది అనుకున్నాం. అందరు తిన్నాక తృప్తిగా, కొంచెం కొంచెం కాదు తృప్తిగా, వారంతా తృప్తిగా తిన్నాక ఏం జరిగింది? ఇంకా మిగిలిపోయినాయి రాసులు, ఇంకా గంపలు మిగిలిపోయి ఉన్నాయి. 12 మంది శిష్యులకే 12 మంది శిష్యులకు గుర్తుగా 12 గంపలు మిగిలిపోయి 12 గంపలు 12 మంది శిష్యులు గుర్తుగా ఎత్తి పెట్టేశారు. ఇంకా మిగిలిన ఈ 12 గంపలు తీసుకుపోయి ఈ శిష్యులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప తీసుకెళ్ళి ఎంతమందికి పంచాలి? వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఎన్ని కుటుంబాలు దర్శించాలి, ఎన్ని గ్రామాలు దర్శించాలి, ఎంతమందికి భోజనం పెట్టాలి? ఏం భోజనం? వాక్యాహారమే. వాళ్ళు పెట్టే భోజనం వాక్యాహారమేనండి. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవకు మధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్న కూర తగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచు. ఈ 12 గంపలు ఇంకా మిగిల్చి ఎత్తారు. ఇంకా ఎంతమంది కడుపులు నింపాలో, ఒక్కొక్క గంప ఎన్ని వేల మంది తినాలో. చూడండి ప్రియులారా, దేవుని ఆశ్చర్య కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఆ విధంగా వారికి సమృద్ధిగా 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు పంచారు. ప్రియులారా, ఇందులో 5 ఉన్నారు, 5 పోర్షన్లు ఉన్నాయి. చెప్పుకుందాం 5 గురించి ఒకసారి. ఒకరిగా యేసుప్రభు వారిని చూసుకుందాం. యేసుప్రభు వారు ఆశీర్వదించే బిడ్డల ఆకలి కనుగొన్నారు. వారి ఆకలితో ఉంటారేమో, భోజనం పెట్టాలని ఆయన చెప్పారు. ఎందుకంటే మన ఆకలి అని తెలుసు, మన బాధలు అని తెలుసు, మన పాపపు జీవితం ఆయనకి తెలుసు. మన పాపపు జీవితం నుంచి మనల్ని విముక్తి కలిగి చేయడానికి, ఆకలి బాధ నుంచి విముక్తి చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన చూశారు, ఆయన పెట్టారు. రెండవదిగా ఫిలిప్పు గురించి చూసుకుందాం. ఫిలిప్పు పెట్టాలని ఉద్దేశం లేదు, అతనికి ప్రయత్నించలేదు. ప్రభువారు చూడమన్నప్పుడైనా వెళ్ళి చూడలేదు. ఆయన ఆంధ్రేయ మూడో పాత్రగా ఆంధ్రేయని చూసుకున్నాం. ఆంధ్రేయ ప్రయత్నించాడు. ఆ కార్యం జరిగేదానికి ఆయన ప్రధానంగా అక్కడ నిలబడ్డాడు. మరి 4వదిగా చిన్న బాలుని చూసుకున్నాం. చిన్న బాలుడు మరి ఆ రొట్టెలు, మరి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రొట్టెలు ఆ బిడ్డ తినకుండా అక్కడ దాచిపెట్టి ఆయన ఆంధ్రేయ అడగగానే తీసుకోండి అంకుల్ అని ఇచ్చేసాడు. ఎంత మంచి గుణం చూడండి చిన్నపిల్లవాడు. ఇక 5వ పాత్ర, ఈ పాత్ర మనకి బైబిల్లో కనపడలేదు, అయినా కూడా నేను చెప్తున్నాను, ఇది తల్లి చేసినది. ఆ చిన్నవాని తల్లి చేసినది. ఆ చిన్నవాని తల్లి ఆ ఇంటిలో ఆ 4 గోడల మధ్య ఆ రొట్టెలు చేసి ఆ బిడ్డకు కట్టి, ఇదిగో దేవుని బోధకు వెళ్ళయ్యా, ఒకవేళ నాకు రాని వీలు పడలేదేమో, నీ వెళ్ళే బోధ విను, ఆకలి వేసినప్పుడు తిను, ఎంతసేపు అయినా పర్వాలేదు, నీవు మధ్యలో లేచి రాకూడదు. చూడండి ప్రియులారా, మనం చర్చికి వెళ్ళినప్పుడు పిల్లల మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది లేచి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ తల్లి చెప్పినది బోధ మధ్యలో నుంచి లేచి రాకూడదు. నీకు ఆకలి అయితే అక్కడే కూర్చొని ఈ భోజనం తిను. ఎస్పెషల్లీ ఇంకొకటి చెప్పింది ఆ తల్లి, ఇంకొక మంచి గుణం ఆ బిడ్డకి నేర్పించింది. ఏమిటంటే, ఎవరైనా అడిగితే ఇవ్వమని చెప్పింది. ఎవరైనా అడిగితే, ఆకలని అడిగితే నీ దగ్గర ఉన్న రొట్టెలు ఇచ్చేయమని చెప్పింది ఆ తల్లి. చూసారా ప్రియులారా, ఆ తల్లి మనకు బైబిల్లో కనపడకపోయినా ఆ తల్లే చేసిన రొట్టెలే కదా అవి. ఆ తల్లి ఎంత సుగుణాలు నేర్పించింది ఆ బిడ్డకి. ఆ బిడ్డ తీసుకొచ్చాడంట, అవి తినటానికి యేసుప్రభు వారి బోధ వింటూ తినటానికి మర్చిపోయాడు. ఆంధ్రేయ వచ్చి అడగగానే, ఇదిగో తీసుకోండి అంకుల్, మా అమ్మగారు నాకు ఈ మాట నేర్పించారు,
ప్రియులారా, మరి మీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నారు? ఎవరైనా అడిగితే పెట్టమని నేర్పించండి. ఎవరితోనైనా మంచిగా ఉండే విధానాన్ని నేర్పించండి. వాళ్ళని గౌరవించే విధానాన్ని నేర్పించండి. ఆ పిల్లవాడు ఎంత గౌరవం, ఎంత వివేకం ఆ తల్లి నేర్పించినది ఆ బిడ్డకి. ఆ తల్లి చెప్పినది, నువ్వు ఎవరైనా అడిగితే ఆకలిని పెట్టమని చెప్పింది. ఆ తల్లికి మరి ఆ తల్లి చేత్తో ఆ 4 గోడల మధ్య ఎక్కడో చేసిన 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఆ ఇంటిలో నుంచి ఆ తల్లి చేసిన చేతిలో నుంచి తీసుకొచ్చి చిన్నవాడి చేతికి ఇచ్చింది. చిన్నవాడు ఆంధ్రే చేతికి ఇచ్చాడు. ఆంధ్రే తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. చూడండి, ఆమె ఆ 4 గోడల మధ్య చేసిన ఆ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి చేరాయి. నీ వాక్యం కూడా, నీ బోధ కూడా, నీ తలంపు కూడా, నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుంది. అక్కడికి పోయిన తర్వాత ఆయన చేతిలో పెట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నెక్కడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, నీ కష్టాలు నిన్ను వదిలిపెట్టిపోవచ్చు, నిన్ను తలంచుకోనకపోవచ్చు. బాధల్లో మా ఎద్దకు వచ్చి ఎవరైనా సహాయం అడుగుతారేమోనని భయపడవచ్చు. కానీ నీ ఆకలి, నీ బాధలు, నీ కష్టాలు తెలిసిన తండ్రి నీకు ఏ విధంగానైనా నీకు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎక్కడో మూలన దాక్కుని ఆ తల్లి చేసి పెట్టిన 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఆ బాలుడి చేతి నుంచి ఆంధ్రే చేతి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలోకి వచ్చి ఎన్ని అయిపోయాయి చూడండి. అలాగే నీ చిన్న ప్రార్థన ఆ తల్లి చేసిన చిన్న రొట్టెలు చిన్న చేపలు ఎలాగో ఆశీర్వదింపబడ్డాయో, అలాగే నీ చిన్న ప్రార్థన దేవుని సన్నిధికి చేసేసరికి పెద్ద గొప్ప దేవుని అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యకార్యములు చేయవాడు ఎప్పుడు కూడా మనకి ఆశ్చర్యంగానే ఉంటాడు. ఆయన చేసే క్రియలు మనకు అంతుపట్టవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆశ్చర్యకార్యములు చూడాలనుకుంటే మీరు చిన్నగా ప్రార్థించండి, హృదయపూర్తిగా సంపూర్ణంగా ప్రార్థించండి. ఫలితమును తప్పక చూస్తాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై టీవీగా నడిచిన వాడతాడు. నీటిపై టీవీగా నడిచాడు ఆయన. ఎక్కడ భయం లేదు ఆయనకి. ఆశ్చర్యకార్యములు చేయవాడు. నీకు కూడా ఆశ్చర్యకార్యములు చేయాలనుకుంటే, నీవు ఆయన మహిమాశ్చర్యకార్యములు చూడాలనుకుంటే, ఆయన సూచక క్రియలు చూడాలనుకుంటే నువ్వు చిన్న ప్రార్థన చేయి, గొప్ప దేవుని దొరుకుతాయి. ఈరోజు ఇంత మంచి వాక్యం దేవుడు మనకి మన కుటుంబానికి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరుసటి రోజున మరి యొక్క వాక్యంతో మనమందరం కలుసుకున్నాం. అప్పటి వరకు దేవుని కృప మనకు మన కుటుంబాలకి సదా తోడై నడిపించిన గాక. ఆమెన్. థ్యాంక్ యూ.